జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం రావటం, అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ తగిలేటువంటి లాట్లాగా, అలానే కుడి ఎడమలాగా, అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా, బళ్ళు ఓడవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు. అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే కనుక ఆ 7.5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, అలానే ఏళ్ళనాటి శనితో బాధిస్తున్నటువంటి చాలామందికి 9 సంవత్సరాలు, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడేటువంటి వాళ్ళు, ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాశుల వాళ్ళు, నక్షత్రాల వాళ్ళు, దశాస అంతర్దశల వాళ్ళు, అంటే మానవాళి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కనుక ఈ 2025 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పొచ్చు. గ్రహరీత్యా కావచ్చు, అలానే ప్రకృతి రీత్యా కావచ్చు, అలానే వైపరీత్యాల వల్ల కావచ్చు, ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పొచ్చు. అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా, ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు, ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు. అలానే మనకి ఆ తొలతొలగొచ్చు. ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు. అలానే మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది. ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ 2025 సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది. అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి, భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి. అందులో మనకి ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి బుధుడు, అలానే శని భగవానుడు, అలానే మనకి రాహువు కేతులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరాలకు ఒకసారి, అంటే 18 మాసాలకు ఒకసారి, కొన్ని 8 మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు. మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు. అలానే మనకి ప్రతి 3 రోజులకు ఒకసారి ఇక చంద్రుడు మారుతూ ఉంటాడనమాట. అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దానికి సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్టయితే కనుక. అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సిన విషయం, ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో 2025 సంవత్సరం ఈ మార్చి నెలలో 29వ తారీఖున సాయంత్రం 4:21 25 అంటే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:21 మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు, మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందన్నమాట. గత 2.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం, ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం, అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ కూటమి అంటారు. అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు. అంటే 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే షష్టగ్రహ అంటారు, షణ్ముఖ అంటారు. ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన 12 రాశుల వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి, ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి, శుక్రుడు, బుధుడు, అలానే మనకి రాహువు, అలానే మనకి చంద్రుడు, రవి కూడా, వీళ్ళందరూ కలిపితే 6 గ్రహాలు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి 31వ తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది. అంటే దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట. అయితే ఈ కూటమి వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాటి ఒక పరిమాణం, పరిజ్ఞానం, పరిభాష, పరివ్యాస, అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది, అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా
ఉండబోతుంది, ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది, అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి, వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఈ ఏదైతే షష్టగ్రహ కూటమి, ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము. మనకి ఈ షష్టగ్రహ కూటమి అన్ని రాసుల మీద ఉన్నట్టుగానే కన్యా రాశి మీద కూడా ఉంది. అంటే ద్వాదశ రాశులు అన్నిటికీ కూడా ఉన్నట్టుగానే ఈ యొక్క కన్యారాశి మీద కూడా ఈ షష్టగ్రహ కూటమి, అలానే షణ్ముఖ గ్రహ కూటమి, అలానే పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ రాశి మీద కూడా ఉంది. కాబట్టి ఈ రాశి వారికి కూడా అలానే గ్రహరీత్యా ఉంటుంది. గ్రహరీత్యా దోషాలు, గ్రహరీత్యా ఏవైతే ఉన్నాయో అన్ని రకాలు ఉంటుంది. అలానే కాలసర్ప దోషంతో, నాగదోషంతో, కాలసర్ప దోషంతో, శని భగవాన్ యొక్క దోషంతో ఎవరైతే బాధపడుతున్న కన్యారాశి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి నరదిష్టి, నరఘోష కూడా ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా అదృష్టం వరించేలా ఉంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి వీళ్ళకి కలిసి వచ్చింది. కాబట్టి ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయేందుకు పెద్దలకి చేయాల్సిన కర్మలు ఏమైనా ఉంటే కూడా ఈ యొక్క యుగాది తర్వాత చేసుకున్నటువంటి ఏమైనా ఉంటే కూడా మీరు నిర్వర్తించినట్టయితే కనుక పోయినటువంటి మాసాల్లో సంక్రాంతిప్పుడు కానీ మహాకుంభమేళ కానీ చేయనప్పుడు వాళ్ళకి కుదరని పక్షాన ఇప్పుడు కనుక ఏప్రిల్ మాసంలో చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల గ్రహదోషాలు, అన్ని గ్రహాల గ్రహశాంతి కూడా లభిస్తుంది. కాబట్టి గ్రహదోషాలు అన్ని తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాడు కనుక ఈ యొక్క గ్రహశాంతి కలిగించుకున్నట్టయితే కనుక ఈ నవగ్రహాలకి శాంతి కలిగించుకున్నా కూడా మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. మీరు ఎవరికి అప్పు ఇవ్వకుండా, అప్పు తీసుకోకుండా మీకు ఉన్నటువంటి స్తోమత ప్రకారంగా, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ప్రకారంగా, కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ప్రకారంగా మీరు ఏదైనా చేసుకున్నట్టయితే కనుక బాగుంటుంది. అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలంటే కూడా మొదలుపెట్టవచ్చు. అనాథాశ్రమాలు కానీ మీరు కట్టుకోవాలంటే కూడా కట్టించుకోవచ్చు. అలానే పేదలకు దానం చేసేది కానీ, అనాథాశ్రమాలు కానీ మీరు సంపాదించిన డబ్బులు దానం చేయండి. అలానే మీ మాట వల్ల ఎదుటి వాళ్ళు మీకు హిప్నటిజం అవుతారు. మీ మాట వల్ల సంపాదన పెరుగుతుంది. కాబట్టి ఆ మేర మీరు కన్యారాశి వాళ్ళు మాటలాడితే కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి మాట్లాడే విధంగా పెట్టుకోండి. ప్రతిరోజు కూడా విశ్వాకర్ అంటారు అన్నమాట, మన ఉత్తరేణి పుల్ల అంటారు. ఈ ఉత్తరేణి పుల్ల కానీ, వేప పుల్ల కానీ, అలానే మనకి గోగు పుల్ల కానీ, అలానే మనకి కరివేపాకు పుల్ల కానీ వీటితో కనుక మీరు బ్రష్ చేసుకున్నట్టయితే అదృష్టం కూడా మీకు వరిస్తుందని చెప్పొచ్చు. అలానే మనకి చివరిలో చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు ఈ మాసం మొత్తం కూడా చేసుకున్నట్టయితే కనుక మీకు ఈ ఏప్రిల్ మాసం కూడా మీకు మంచి కలిసి వచ్చేదానికి ఉంటుంది. ఈ సప్తగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి వల్ల మీకు ఏర్పడే రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. ఎక్కువ గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఏదైతే మీకు మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. ఈ షణ్ముఖ గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ మీనరాశి నుంచి మీకు అన్ని శుభదృష్టి ఉంటుంది. కాబట్టి ఆ శని భగవానుడు కూడా మీకు వెళ్ళి మంచి శుభదృష్టి చూపిస్తాడు. కాబట్టి పెళ్ళిళ్ళు కానటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క మే నెలలో మీకు పెళ్ళిళ్ళు అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఏప్రిల్, మే మాసాల్లో మీరు ప్రయత్నం చేయండి. అంటే మార్చి నుంచి మీకు మార్పు అయితే వస్తుంది. షష్టగ్రహ కూటమి మార్చి 29 నుంచి మీకు మార్పు ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి మీకు పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు చివరిలో చెప్పినటువంటి పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క కన్యారాశి వారికి అన్ని రకాల అదృష్టాలు కూడా మీకు రాణించేటట్టు ఉంటుంది. ఆ మేర ప్రయత్నం చేయండి. అయితే మనకి ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి ఈ కూటమి గ్రహాలు ఏవైతే ఉన్నాయో మీన రాశిలోకి మనకి రావడం జరుగుతుంది. అది మనం ముందుగా అనుకున్నట్టుగానే ఈ జరుగుతుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమ, అలానే షణ్ముఖ కూటమి, అలానే పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఉంటుంది. మార్చి 29వ తారీఖు నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మార్చి 29వ తారీఖు నుంచి నేను చెప్పేటువంటి రెమెడీ కూడా మీరు అందరూ చేసుకునే దానికి అర్హులుగా ఉన్నారు. ఈ రాశి వారు ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే కనుక పూర్వీకుల నుంచి వచ్చేటువంటి దోషాలు, అలానే ప్రకృతి నుంచి ఏర్పడేటువంటి దోషాలు, అలానే మనకి వాతపిత్త కప్ప నుంచి వచ్చేటువంటి దోషాలు, పెళ్లిళ్ళు కానటువంటి పరిస్థితుల్లో కలత్ర దోషం ఉన్నా, కుజ దోషం ఉన్నా, రాహుకేతు దోషం ఉన్నా, అలానే శుక్ర దోషం ఉన్నా, బుధ దోషం ఉన్నా కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా అందరికీ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఎందుకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఏదైతే చేస్తారో శనగలను దొరుకుతాయి మనకి. అలానే మనకి శనగలు అంటే బ్రౌన్ కలర్లో ఉండేటువంటి నాటు శనగలు అంటారు. ఆ శనగలు కనుక మీరు 750 గ్రాములు తీసుకొని బుధవారం కానీ గురువారం కానీ చాలా మంచిది. లేదు అంటే శనివారం అయినా చేసుకోవచ్చు, ఏ వారమైనా చేసుకోవచ్చు. అంటే మనకి శనివారం 4 వస్తే నెల మొత్తంలో అలా అంటున్నాను. ఏ రోజైనా చేసుకోవచ్చు. ఈ వారం కుదరకపోతే వచ్చే వారం అమావాస్య పౌర్ణమి ముందైనా చేసుకోవచ్చు, అమావాస్య రోజు పౌర్ణమి రోజైనా చేసుకోవచ్చు. ఈ యొక్క ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీరు చేసుకుంటే కనుక ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి మీరు ఈ శనగలు 750 గ్రాములు తీసుకొని ముందు రోజు నానబెట్టేసి తరువాత రోజున, మరుసటి రోజున, అంటే బుధవారం చేయాలనుకుంటే మంగళవారం తీసుకొచ్చి నానబెట్టాలి, శనివారం చేయాలనుకుంటే శుక్రవారం రోజు తీసుకొచ్చి నానబెట్టాలి. ఇలా కనుక చేసినట్టే తెల్లవారుజామున వాటిని గుడాలని చెప్పేసి గుగ్గిళ్ళని వండేసి 2 కూతలు వచ్చిన తర్వాత కుక్కర్లో విజిల్ వచ్చిన తర్వాత ఆపేసి ఈ గుడాలని చెప్పేసిన వాటిని మీకు అమ్మవారి ఆలయంలో నైవేద్యం
నైవేద్య రూపంగా సమర్పించినా, లేదా గ్రామ దేవత దగ్గర నైవేద్యంగా సమర్పించినా, మీకు విలేజ్లో ఉంటే బొడ్రాయి దగ్గర నైవేద్యంగా సమర్పించినా మరీ మంచిది. వాటికి ఎక్కడ వెళ్ళలేదనుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి గుడి పూజా మందిరం దగ్గర మీరు నైవేద్యం సమర్పించేసి ఎవరికైనా ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా పెడితే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేసి విదేశాలకు వెళ్ళాలనుకుని ఈ రాశి వారు ఎవరు అనుకుంటే కూడా ఈ మేర ప్రయత్నం చేస్తే ఈ యొక్క గుగ్గిళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిలో ఆవాలు ఎక్కువ వేయాలి, అలానే మినపగుళ్ళు ఎక్కువ వేయాలి, జీలకర్ర ఏదైతే తాలింపులు వేసేది ఉందో ఇది ఎక్కువ వేయాలి, ఎండి మిరపకాయలు కూడా ఎక్కువ వేసేసి ఈ మేర దాంట్లో బెల్లం పొడి కూడా కొంచెం చల్లేస్తే కనుక ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలను తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నెల మొత్తంలో మీరు ఏ రోజైనా చేయండి, ఆ రోజులు మాత్రం మీరు చేసేటువంటి రోజులు బుధవారం, గురువారం లేదా శనివారం చేస్తే మరీ మంచి జరుగుతుంది. కాబట్టి ఈ మేర గుగ్గిళ్ళు అనేది మీరు నైవేద్య రూపంగా అమ్మవారికి సమర్పించేసి ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా ఎవరికైనా పెట్టినట్టయితే కనుక ఇంట్లో కూడా తినొచ్చు, మీరు కూడా తినొచ్చు, అదేం ఇబ్బంది లేదు. కాదే మీతో పాటు ఇంకెవరికైనా పెడితే ఆ పుణ్యం అనేది వస్తుంది. ఆ గుగ్గిళ్ళు తినడం ద్వారా మీలో ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు, వాతపిత్త కప్ప దోషాలు, ప్రకృతి నుంచి వచ్చిన వైపరీత్యాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పిల్లల్లో ఉండే ఎదుగుదల, మీకు నరదిష్టి, నరఘోష అన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్నపాటి రెమెడీ చేసుకోవడం ద్వారా అందరూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. ఈ రాశి ప్రత్యేకం చేసి అదృష్టవంతుల వాళ్ళని బాగా కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.